కృష్ణా జలాల వినియోగించుకునే విషయంలో రాయలసీమని నెల్లూరు ప్రకాశం జిల్లాకు జరగబోతున్నటువంటి అన్యాయం పైన ఏదైతే ఈ కృష్ణా జలాల ఉనికినే ప్రమాదకరంగా మారుస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చేస్తున్నారో అది వివరించేదానికి ఒక కార్యాచరణ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు నెల్లూరు జిల్లాకు రావడం జరిగింది. అందులో భాగంగా గౌరవనీయులు జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్దలు శైలజానాథ్ గారు, గౌరవనీయులు పెద్దలు నదిరిమల్లి రామ్ కుమార్ గారు, గౌరవనీయులు సంజయ్ గారు, అలాగే ఆనం విజయన్న గారు మేమంతా కూడా కూర్చొని భవిష్యత్తులో ఏ రకమైనటువంటి కార్యాచరణ అవసరం పడుతుంది, భవిష్యత్ తరాలు ఏ విధంగా నష్టపోతున్నాయనేటువంటిది చర్చించడం జరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారికి ఒక ద్వేషమో లేకపోతే ఒక ఆలోచన లేకుండా పోవడంతో ఈరోజు కొన్ని లక్షల ఎకరాలకు సంబంధించి రైతాంగానికి కానీ ఇక్కడ ఈ ప్రాంతానికి శాశ్వతంగా ఊరేయబోతున్నాడు. ఎగువన తీసుకుంటే కర్ణాటక వాళ్ళు కృష్ణానదికి ఉపనదులైనటువంటి తుంగభద్ర, వేదావతి నదుల పైన వాళ్ళేమో ప్రాజెక్టులు కట్టుకుంటూ పోతున్నారు. ఎగువన కర్ణాటక, దిగువన తెలంగాణ మన ప్రాంతానికి రావాల్సినటువంటి నీళ్లను వాళ్ళు తోడేస్తూ వాళ్ళు వినియోగించుకుంటుంటే కనీస బాధ్యత వ్యవహరించకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారు. పైనేమో తుంగభద్ర నదిపైన భద్ర అన్నటువంటి దానిపైన అనేకమైనటువంటి ప్రాజెక్టులు వాళ్ళు నిర్మిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు మొదటిసారిగా ముఖ్యమంత్రి అయినప్పుడు ఈయన ఆధ్వర్యంలో నేషనల్ ఫ్రంట్ ఆధ్వర్యంలో దేవేగౌడను ప్రధానమంత్రి గారిని చేసినప్పుడు ఈయనే నేను చక్రం తిప్పుతున్నటువంటి రోజుల్లో కేవలం ఆనకట్టగా ఉన్నటువంటి ఆల్మట్టిని 119 టీఎంసీలతో అప్పుడు ఒక రిజర్వాయర్ చేశారు. తిరిగి ఇప్పుడు మళ్ళీ ఈయన మద్దతుతో కేంద్ర ప్రభుత్వం కొనసాగుతున్నటువంటి ఈ సమయంలో 120 మళ్ళా ఒక 100 టీఎంసీలు పెంచి 219 టీఎంసీలు ఎగువన ఆల్మట్టిలోనే ఆపితే దాని తర్వాత తెలంగాణకు సంబంధించి రాష్ట్రం విడిపిన తర్వాత తెలంగాణ ఒకటి ఏర్పడింది. వాళ్ళేమో ఏదైతే ఆల్మట్టి దాటిన తర్వాత నారాయణపూర్కి వచ్చిన తర్వాత జూరాలకు వచ్చిన తర్వాత అక్కడ కోయల్ సాగర్, భీమా, నెట్టంపాడు అనేటువంటి ప్రాజెక్టులతో వాళ్ళు లిఫ్ట్ చేయడము, తర్వాత అవన్నీ కూడా కృష్ణానదిలోకి వచ్చి శ్రీశైలంకి వచ్చేటప్పటికి కిందలో 800 అడుగుల్లోనే ఒక పక్కన ఎస్ఎల్బీసీ శ్రీశైలం లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్ కానీ, తర్వాత మన కల్వకుర్తి ప్రాజెక్టు, దిండి ప్రాజెక్టులు అన్నీ కూడా నిర్మింపజేసి ఒక పవర్కు దాదాపుగా 4 టీఎంసీలు 8 టీఎంసీలు శ్రీశైలంకి వచ్చినాక వదిలేస్తూ ఒక పక్క జూరాలలో 1 టీఎంసీ పైన అక్కడ దాదాపుగా 9 టీఎంసీలు పైగా 820 అడుగులకు రాకముందుకే తోడేస్తున్నారు. ఈ పరిస్థితులు ఉన్నాయి. రాబో రోజులలో రాయలసీమతో పాటు నెల్లూరు జిల్లా కూడా ఎడారిగా మారుతుంది. లక్షల ఎకరాల యొక్క రైతాంగం ఉనికి ప్రశ్నార్థకంగా మారుతుంది అని ప్రశ్నిస్తే దానికి సమాధానం చెప్పకుండా నిర్లక్ష్యంగా మాట్లాడుతూ పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డితో తనకున్నటువంటి ఒప్పందాలను ఏమున్నాయో కానీ ఆ ఒప్పందాలను తను గౌరవించడానికి కోసమో ఊగదానికోసమో రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నాడు. స్వయాన ఇది ఎవరో చెప్పట్లేదు. రేవంత్ రెడ్డి గారే జనవరి 4న అసెంబ్లీ వేదికగా నేను చంద్రబాబు నాయుడు గారు జరిగినటువంటి మా అంతర్గత మీటింగ్లో ఈ ప్రాజెక్ట్ను ఆపేస్తే నేను మాట్లాడుతాను మీతో అంటే రేవంత్ రెడ్డి యొక్క సూచనల మేరకు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేశాడు అని అంటే ఎంత బాధాకరమైన అంశం. ఇక్కడ రైతాంగం కానీ ఇక్కడ యొక్క ఈ ప్రాంత ప్రజలు కానీ తెలుసుకోవడం అంశం చాలా ముఖ్యమైనటువంటి అంశం ఈ రాయలసీమ లిఫ్ట్ అన్నది. రాయలసీమ లిఫ్ట్ అని అంటున్నారు, దానివల్ల ఏంటి ప్రయోజనం అటువంటిది చాలామందికి నిజంగా దానిపైన అవగాహన లేకుండా ఉంది. చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది. నేను ఇంతకుముందు చెప్పిన విధంగా దాదాపుగా 8 నుంచి 9 టీఎంసీలు ఎగువ రాష్ట్రాలు అన్నీ కూడా తోడేసుకుంటుంటే 825 అడుగులకు రాకమునిపే మన నెల్లూరు ప్రాంతానికి నీళ్లు రావాలనంటే మనకు పోతిరెడ్డిపాడు ద్వారా రావాలి. గౌరవనీయులు రాజశేఖర రెడ్డి గారు 44,000 క్యూసెక్లకు దాన్ని పెంచడం జరిగింది. దాని తర్వాత ఈరోజు ఆ పోతిరెడ్డిపాడు ఉనికి దాదాపుగా శ్రీశైలం ఫుల్ లెవెల్ 885 అడుగులు అయితే పోతిరెడ్డిపాడు అటువంటిది 841 అడుగుల్లో ఉంటుంది. 840 అడుగులు చేరేంత వరకు చుక్క నూరు కూడా పోతిరెడ్డిపాడు ద్వారా మనం తీసుకోలేము. 2000 క్యూసెక్లు మాత్రమే మనకు వస్తాయి 840 అడుగులకి. దాని తర్వాత 854కు చేరితే 7000 క్యూసెక్లు వస్తాయి. పోతిరెడ్డిపాడు ద్వారా కూడా పూర్తిగా మనం 44,000 క్యూసెక్లు తీసుకోవాలనంటే శ్రీశైలం ఫుల్ లెవెల్కు చేరాలి. కానీ ఇక్కడేమో 840 అడుగులు కాదు కదా, 800 అడుగుల్లోనే కింది స్థాయిలో అన్ని తోడేస్తుంటే మనకు ఏమాత్రం మిగులుతాయి అన్నటువంటిది ఇక్కడ ప్రశ్న వస్తోంది. దానివల్ల రాయలసీమ లిఫ్ట్ దీనికి కంపెన్సేట్ చేస్తుంది.
మనం కూడా ఒక 800 అడుగుల్లో 3 టీఎంసీలు పోతిరెడ్డిపాడు ద్వారా మనం బనకచర్ల క్రాస్ దగ్గరికి తీసుకొని వస్తే పోతిరెడ్డిపాడు ద్వారానే ఈరోజు పూర్తిస్థాయి కిందికి రావాలంటే నీళ్ళు అక్కడి నుంచి రావాల్సిందే. ఒక పక్క వెలుగొండ కానీ చెన్నైకి నీళ్లు పంపించాలన్నా కానీ, సోమశిలకు రావాలన్నా, కండలేరుకు రావాలన్నా, గాలేరు నగరికి నీళ్లు పోవాలన్నా, వీటన్నిటికీ కూడా మనకి ఏకైక మార్గం పోతిరెడ్డిపాడు అటువంటిది. మరి ఆ పోతిరెడ్డిపాడుకు 3 టీఎంసీల ద్వారా అక్కడి నుంచి తీసుకుంటే ఇక్కడ నుంచి ఒకవేళ 840 అడుగులు దాటిన తర్వాత కొన్ని నీరు వస్తాయి. ఈ నీటితో ఈ ప్రాంతంలో లక్షలాది ఎకరాలు సోమశిల కానీ, కండలేరు కానీ, వెలుగోడు కానీ, గండికోట కానీ ఇలాంటి ప్రాజెక్టులు అన్నీ కూడా వెలుగోడు కానీ, బ్రహ్మం సాగర్ కానీ ఇటువంటి ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఆయకట్టు స్థిరీకరణ చేయాలంటే ఆ నీళ్లు చాలా అవసరం. మరొక పక్కన మన చెన్నైకి నీళ్ళు ఇవ్వాలన్నటువంటి పరిస్థితులలో మినిమం వెలుగోడుకు 8 టీఎంసీలు ఉండాలా, సోమశిలలో 16 టీఎంసీలు ఉండాలా, కండలేరులో 7 టీఎంసీలు ఉంటేనే చెన్నైకి నీళ్ళు ఇవ్వగలుగుతాం. ఈ రకంగా ఈ ప్రాజెక్టులన్నీ నింపుకునేది ఎప్పుడు, మన ఆయకట్టును స్థిరీకరణ చేసుకునేది ఎప్పుడు? గోవర్ధన్ రెడ్డి గారు చెప్పినప్పుడు రైతుల్లో ఆఖరి నిమిషాలలో ఆయకట్టుకు తక్కువ వచ్చినప్పుడు నీళ్ళు ఇచ్చే పరిస్థితులు ఏర్పడతాయా? ఇప్పుడే ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు రేపు పొద్దున కిందలో శ్రీశైలం నీళ్ళు 840 అడుగులకు రాకమునిపే ఆ రాష్ట్రాలన్నీ నీళ్లు తీసేసుకుంటే మనకేంటి, మన భవిష్యత్తు ఏంటి? దాదాపుగా 6 లక్షల ఎకరాల పైన ఒక నెల్లూరు జిల్లాలోనే మన కృష్ణా జిల్లాల పైన ఆయకట్టుకు సంబంధించింది ఉంది. ఎంత నష్టం ఒకసారి ఆలోచన చేయండి. భవిష్యత్తులో దీని పరిస్థితి ఏమవుతుంది? ఒకవేళ జూరాల నుంచి అక్కడ అంతా శ్రీశైలం కింద పాటలో 8 టీఎంసీలు వాళ్ళే తీసేసుకున్నప్పుడు ఎగువ ప్రాంతాల నుంచి ఒక పక్క ఆల్మట్టి పెంచుతున్నారు. ఇవన్నీ పెంచి నీళ్ళు వచ్చేటప్పుడు 1,00,000 క్యూసెక్లు ఆ రకంగానే పోతే జూన్ నెలలో ఇప్పటికే మనకు జూలై ఆగస్టు వరకు పోతిరెడ్డిపాడు నుంచి నీళ్ళు వదలలేనటువంటి పరిస్థితి వస్తుంది. ఏ 1,00,000 క్యూసెక్లు ఎన్నో వదులుతారు ఆల్మట్టి పైన నుంచి. ఇప్పుడు ఈ పరిస్థితులలో యోగ ప్రాంతాలను అన్ని వాళ్ళు తీసేసుకుంటే ఎప్పుడు 840కి చేరుతుంది, ఎప్పుడు మనకు నీళ్లు రాగలుగుతాయి? ఒక్కసారి ఆలోచన చేయండి. అందుకని రాయలసీమ లిఫ్ట్ అనేది 800 అడుగుల్లో పెట్టి పోతిరెడ్డిపాడులో మనం వేసుకుంటే 3 టీఎంసీలు దాదాపుగా 33,000 క్యూసెక్లు ఆ నీళ్ళు వస్తే మనకు కూడా ఏ జూన్లోనో పంటలు వేసుకునే సమయానికి నీళ్ళు ఇవ్వగలిగితే రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది. లేకపోతే ఏం ఉపయోగం ఉంటుందో ఒక్కసారి రైతులు ఇక్కడ ఉన్న ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి. దీనికోసం అని చెప్పి ఏ ప్రాంతాల మధ్య నిభేదాలు కాదు, అన్ని ప్రాంతాలు బాగుండాలి. మీరు తీసుకుంటున్నారు 8 టీఎంసీలు, మేము 3 టీఎంసీలు మాకు ఆ లెవెల్లో తీసుకోగలిగితే మా రైతులకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది అని అంటే దాన్ని కూడా తాకట్టు పెట్టేశాడు అని అంటే ఈయన ఏమనాలి? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంటూ ఈ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాల్సింది పోయి ఈ రాష్ట్రానికి ఇంకా మేలు చేయాలంటే ఆలోచనతో పోవాల్సింది పోనిచ్చి 3 టీఎంసీలకు పెట్టారు రాయలసీమ లిఫ్ట్. 3 కాదు ఇంకొక 2 టీఎంసీలు పెంచేదానికి అవకాశం ఉంటే చూడండి అనేటువంటి ఆదేశాలు ఇవ్వాల్సినట్టు ఈ ముఖ్యమంత్రి అసలు ఆ ప్రాజెక్టే అవసరం లేదు. ఎందుకు అది అవసరం? 832 అడుగులకు చేరేటప్పటికి 32 టీఎంసీలే శ్రీశైలంలో ఉంటాయి. దాంట్లో 11 టీఎంసీలు తెలంగాణకు పోతే మనకుండేది 22 టీఎంసీలే కదా అని అవగాహన లేకుండా హేళనగా మాట్లాడుతున్నాడు. 840 టీఎంసీలకు పైన రావాలనంటే నీళ్లు అక్కడ వచ్చినప్పుడు కింద నుంచి వల్ల అంత తోడేస్తే మనకి ఎలా వస్తాయి? నేను ఒక పెద్ద మనిషి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాడు రైతులకు అర్థమయ్యే విధంగా. ఒక కుండ ఉంటుంది, కుండ నుంచి నీళ్లు తీసుకోవాలంటే మనం ఒక కుండకు అర్ధ భాగం పైలో ఒక కుళాయి పెడతాం. ఆ కుండ పైకి అర్ధ భాగంలో మన కుళాయి ఉన్నప్పుడు మనకు నీళ్లు రావాలంటే దానికి పైకి ఎగబడాలి. కానీ పెద్ద మనిషి తెలంగాణలో కిందనే కుళాయి పెట్టేసి వాళ్ళే తోడేసుకుంటే మనకి ఎప్పుడు వస్తాయి పైకి? ఒక్కసారి ఆలోచన చేయండి. ఇదే జరుగుతోంది శ్రీశైలంలో. అది ఎంతో నష్టమో అని చెప్పి మనం కూడా ఆ ప్రాంతం అట్లా నీళ్లు తీసుకుంటే మనకు ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి ఆలోచనతోనే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ చేపడితే దాన్ని నిర్దాక్షిణంగా దాదాపుగా పనులు పూర్తి అయిపోయినాయి. 1000 కోట్ల పైగా దాంట్లో ఖర్చు పెట్టడం జరిగింది. ఇంకా మోటార్స్ బిగించాల్సినటువంటి సిచ్యువేషన్లో ఆ ప్రాజెక్టు వద్దు అని చెప్పి అంతకుముందు ఇండైరెక్ట్గా ఏమంటున్నాడు, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ రాదు అన్నటువంటి రాలేదు, ఎన్జిటి నుంచి దానికి స్టే వచ్చింది అని చెప్పి మాట్లాడి పెద్ద మనిషి వాస్తవాలు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి బయట పెట్టారు. ప్రతి ప్రాజెక్టుకు కూడా పర్యావరణ అనుమతులు నిదానంగా వస్తాయి, మనం చేసుకుంటూ పోవాలి. అది కూడా అవగాహన లేకుండా దాన్ని చేయాలన్నటువంటి చిత్తశుద్ధి లేకుండా ఈరోజు దాన్ని తాకట్టు పెట్టినటువంటి పరిస్థితి చాలా బాధాకరమైన అంశం. ఈ అంశం పైన గతంలో మేము 6 జిల్లాలకు సంబంధించి రాయలసీమ ఉమ్మడి 4 జిల్లాలు ప్రకాశం నెల్లూరు జిల్లాలో అందరం కూడా పోతిరెడ్డిపాడుకి వెళ్ళి అక్కడ మా నిరసన తెలియజేశాం. ఇది కార్యాచరణ తీవ్రమైనటువంటి ఒత్తిడి చంద్రబాబు నాయుడు గారికి తీసుకురావాలి. ఈ ప్రాంత ఈ ప్రాంత ప్రజలు ఈ ప్రాంత రైతాంగాన్ని కాపాడని ఉద్దేశంతో మేమందరం గట్టిగా బాధ్యత తీసుకున్నాం. అందరం కలిసి చిత్తశుద్ధితో పోరాటం చేయాలని చెప్పి గౌరవ పెద్దలు అందరితో కూడా కలిసి ప్రతి జిల్లాలో కూడా కార్యాచరణ తయారు చేసుకొని నెక్స్ట్ మీటింగ్ 1వ తేదీన కడపలో కూడా మొత్తం 6 జిల్లాలకు సంబంధించినటువంటి అందరితో కూడా
పెద్ద మనుషులతో అందరితో కూడా మాట్లాడి భవిష్యత్ కార్యాచరణ ఏ రకంగా ఉండాలి, దీన్ని ఏ రకమైన ఒత్తిడి తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారికి అవగాహన కల్పించాలి, ఆయన చేస్తున్నటువంటి మోసాన్ని ప్రజలకు వివరించి రాబో రోజులలో ఏ రకమైన పోరాటం చేయాలనేటువంటిది కార్యాచరణ ఆ రోజు దాన్ని చేయడానికి మేమందరం కూడా నిర్ణయించుకున్నాం. కాబట్టి ఇది ఎంత ముఖ్యమో అన్నటువంటిది వివరించడానికి ఇక్కడ ఈ రైతాంగానికి అందరికీ కూడా గ్రౌండ్ లెవెల్లో భవిష్యత్తులో ఇది మేము గట్టి పోరాటం చేస్తాం. భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ఈ ప్రాంత ప్రయోజనాలు కాపాడడానికి ఆ రోజు రాయలసీమ లిఫ్ట్ ఎలా తీసుకున్నారో అలాంటివి ఇంకా కూడా పెండింగ్ ప్రాజెక్ట్స్ పైన అన్నిటిపైన దృష్టి పెట్టి ఏదైతే పేటెంట్ హక్కు రాజశేఖర రెడ్డి గారే ఇరిగేషన్కు మూల సూత్రధారుడు, పోతిరెడ్డిపాడు 44,000 అడుగులకు పెంచి ఈ ప్రాంత ప్రయోజనాలు కాపాడడానికి ఆయన ఏ రకమైనటువంటి కృషి చేశాడో మనకందరికీ తెలిసిన విషయమే. అదే బాటలో నడుచుకుంటూ ఈ ప్రాంతానికి శాశ్వతంగా ఏ ఒక్కరు అడ్డంకులు సృష్టించకుండా ఏ పంటకు అంతరాయం కలగకుండా భవిష్యత్తులో చేయాలనే ఆలోచనతోనే ఈ పోరాటానికి మేమందరం కూడా శ్రీకారం చుట్టడం జరిగింది. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1,500 విలువ గల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3,000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.